న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న తోడు ఫేజ్ 8 రుణాల పంపిణీ మరియు లబ్ధిదారులకు వడ్డీ, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 9వ రోజు జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి వికారాబాద్ జిల్లాకు తాగునీరు, సాగునీరు తీసుకువస్తామన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రాణహిత చేవెళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి వికారాబాద్ జిల్లాకి తాగునీరు, సాగునీరు తీసుకువస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మదుగుల్ చిట్టెంపల్లి డిపిఆర్సి భవన్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాణహిత చేవెళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను నిలిపివేసి గత పాలక ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించకుండా తీరని అన్యాయం చేసిందని, ఆపివేసిన ప్రాణహిత చేవెళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను తిరిగి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ముదుగోల్ చిట్టెంపల్లి డిపిఆర్సి భవన్లో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలని, అందుకు సంబంధించి నిధులను తీసుకొచ్చి అనంతగిరిని ఎకో టూరిజంగా మార్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్య రంగంపై పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. లోకల్ బాడీలో గెలిచిన మండల, జిల్లా పరిషత్ సభ్యులు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక చాలా అవస్థలు పడుతున్నారని, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వం నుండి డబ్బులు ఇచ్చే విధంగా చూస్తానని అన్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి అనేది జిల్లా అధికారుల పనితీరుపై ఆధారపడి ఉందని, కాబట్టి అధికారులు అలసత్వంతో ఉండరాదని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి వికారాబాద్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. దాని డిజైన్ మార్చేసి దాన్ని తీసుకుపోయి శ్రీశైలం చేసి శ్రీశైలం కాడికి నీళ్ళు తీసుకొని వస్తానని చెప్తే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కూడా ఇది ఇద్దరికి సంబంధించిన జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి, స్పీకర్, మరి అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ ఉన్నారు. కాబట్టి నలుగురం ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళము. తప్పకుండా ఈ 2 ప్రాజెక్టులు ఏవైతే మనకు రాకుండా చేసిన 2 ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ 2 ప్రాజెక్టులు తాగునీరు, సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేస్తూ, అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలి. టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు, అప్పుడు ఆ రోజులలో మంత్రులు అందొచ్చి అనంతగిరి గుట్ట మీద ఏదో చేస్తాం, అట్లా ఇట్లా 300-400 కోట్లు పెట్టారు. అంతా పచ్చబద్ధం ఉంది. నేను మంత్రి ఉన్నప్పుడే 225 కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్కు 25 కోట్లు శాంక్షన్ ఆ రోజుల్లో ఉన్న మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చి ఆ హరిత కానీ, కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది. మరి 200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. గత పాలకులు ఏం చేయలేకపోయిందని. మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్ను పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా ఈ కొద్ది సమయంలోనే ఆ 200 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేయడం చెప్పేసి పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా చేయాలని ఉన్నది. అట్లనే మన దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ, ఒకటి జుట్టుపల్లి ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా సర్వంపల్లి ప్రాజెక్టు కానీ, లక్నాపూర్ ప్రాజెక్టు కానీ, నందిగామ ప్రాజెక్టు కానీ, కొంచెట్పల్లి ప్రాజెక్టు కానీ, ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును 135 కోట్లతో
ఎస్టిమేట్స్ పంపించి దాన్ని ప్రజల కష్టాలు లేకుండా సంతోషంగా ఉండడమే అసలైన సంక్రాంతి అని పెద్దకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, వారి సతీమణి నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆటపాటలు, భోగి మంటలు వేసి ప్రజల మధ్యలో పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారన్నారు. సంక్రాంతి సందర్భంగా మొదటిసారి నియోజకవర్గంలో సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఇంతకంటే ఘనంగా సంబరాలు నిర్వహిస్తామన్నారు. నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలిపారు. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం పరితపించే శ్రీ నంబూరు శంకర్రావు ప్రజల సంతోషం కోసం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆ రాముడికి రావణాసురుడు, కృష్ణుడికి కంసుడు లాంటి శత్రువులు ఉన్నారేమో కానీ ప్రజల కోసం పరితపించే శంకర్రావుకి మాత్రం శత్రువులు లేరన్నారు. ప్రతి ఒక్కరి సంతోషం కోసం కష్టపడుతున్న శంకర్రావుపై ప్రజల అభిమానం కనిపిస్తోందన్నారు. ఇలాంటి నాయకుడిని మరోసారి ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద అమరావతికి చెందిన లత అనే మహిళ 40,000 రూపాయలు గెలుచుకున్నారు. రెండో బహుమతి కింద అమరావతికి చెందిన పూజిత 25,000 రూపాయలు గెలుచుకున్నారు. మూడో బహుమతి కింద లలిత అనే మహిళ 15,000 రూపాయలు గెలుచుకున్నారు. నాలుగో బహుమతి కింద అమరావతికి చెందిన కొండవీటి సత్యశ్రీ 10,000 రూపాయలు గెలుచుకున్నారు. ఐదో బహుమతి కింద అమరావతికి చెందిన రాజేశ్వరి 5,000 రూపాయలు గెలుచుకున్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నంబూరు వసంతకుమారి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇద్దరు చిన్నారులకు ప్రోత్సాహకంగా 2,000 చొప్పున అందజేశారు. సంబరాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విద్యార్థులను సత్కరించారు. మొదటిసారిగా జరుపుకుంటున్నాం కాబట్టి వేదిక మీద ఉన్న అమరావతి గ్రామ పెద్దలందరూ, వేదిక ముందు ఆసీనులైన మా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. మనం అందరినీ కూడా 3 రోజులు జరుపుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఎంతో సంతోషంగా, ఎంత దూరం ఉన్నా సరే ఆడపడుచుల్ని, పిల్లల్ని, చుట్టాలని, బంధువుల్ని అందరినీ కూడా పిలుచుకొని సంబరంగా 3 రోజుల పాటు సంతోషంగా చేసుకునే పండుగ. పాడి పంటలు సమృద్ధిగా ఉండి పంటలు కూడా అన్ని ఇంటికి చేరుతాయి సకాలంలో. అందరూ కూడా, రైతులందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. పల్లెటూరులో ఎక్కడెక్కడ సిటీలో ఉన్నా, ఈవెన్ అమెరికా లాంటి దూరదేశాల్లో ఉన్నా కూడా సంక్రాంతి పండుగ అంటే మాత్రం పల్లెటూరు తప్పించి వారి శ్వాసలో కూడా మీరే ఉంటారు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ప్రతినిత్యం 18 గంటలు 24 గంటలు 18 గంటలు మీకోసం వారు వర్క్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు, సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారికి మీ అందరికీ ఒక చిన్న విషయం అండి. ఆ రాముడికి కూడా రావణాసురుడు ఉంటాడేమో శత్రుడు, కృష్ణుడికి కూడా కంసుడు ఉంటాడేమో, కానీ ఈ శంకరుడు మాత్రం ఎవరు నొప్పించకుండా ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ సంతోష పెట్టాలనే ఈయన ప్రయత్నం. కొందరికి మంచి బంగారం లాంటి ఆయనకి ఆ అమరలింగేశ్వర స్వామి పేరు లాంటి శంకరుడు పేరుంటే కనీసం నోరారా శంకర అని పిలుచుకోవటం కూడా చేతగాని దౌర్భాగ్యం కొంతమందికి. వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది. ఇది అందరూ కూడా మనకు తెలుసు. అనునిత్యం మీకోసమే తప్పించుతూ ఉన్న శంకరరావు గారిని మరోసారి మీ అందరూ కూడా బలోపేతం చేసి వారిని కల్పించాలని ప్రార్థిస్తున్నాను. చాలా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది అండి. మరి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది పెద్దకూరపాడులో, మరి ఇంకా మహిళా మండలి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కూడా ఇవాళే పెట్టుకున్నాం మనం. తెలుసు ఇది అతిశయోక్తి కాదు అని. మరొకసారి వారిని బలపరుస్తారు. వచ్చే ఎన్నికల్లో వారిని మీరందరూ కూడా గుర్తించుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ వరకు ప్రతి నాయకుడు, మండలంలో ఉన్న పేరున ప్రతి నాయకుడు అండి. విజయ్ గారు కూడా ఇందాక దాకా ఇక్కడ వర్క్ చేశారు, అది నేను గమనించాను. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ప్రతి ఒక్క నాయకులకు కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను పిలుపునివ్వగానే వచ్చి ఇంత తక్కువ టైంలో అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 9వ రోజు జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర సాయిబాబా రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమై సుగాలి కాలనీ, వైశ్య బ్యాంక్ కాలనీ, విద్యానగర్ వరకు సాగింది. వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అడిగి తెలుసుకుంటున్నాం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో స్థానిక సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సాయిబాబా రోడ్లో నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ చెత్త దారుణంగా పేరుకుపోయింది. కనీస అవసరాలు అయినటువంటి తాగునీరు, కనీసమైనటువంటి చెత్త నిర్మూలన చేయరు. కానీ చెత్త మీద డబ్బులు వసూలు చేస్తూ దేశంలో ఎవరు చేయని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరుతో ప్రచారం సాగించడం విడ్డూరంగా ఉంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రహదారులకు, నిర్మాణాలకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం 3887.4 కోట్ల నిధుల అంచనాలతో 405 కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో 4,22,482 రైతులకు లబ్ధి చేకూర్చిన ఘనత బీజేపీకి దక్కింది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నిర్మాణం చేసి ప్రజాసేవకు అంకితం చేసిన ఘనత నరేంద్ర మోదీది. భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం తిరోగమనంలో పయనిస్తుంది. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారా? ఇది స్పందనలు కూడా రిక్వెస్ట్లు అయితే రెజ్యూల్ టికెట్లు అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కనెక్షన్ మీకు ఇప్పుడు అందరూ ఇస్తే మామూలు డ్రైనేజ్ కూడా డెవలప్ రాజధాని యాంగిల్ ఇస్తారు. ఖచ్చితంగా మీ వాళ్ళు దానిలో మీకు ఏం ఆలోచన. రెండోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇంతకుముందు ఇది లేఅవుట్ ఇది ప్రైవేట్ లేఅవుటా? ఇది పత్తిపాడు కింద మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. నేను అనేది ఏంటంటే మీకు ఒకసారి లేఅవుట్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఉండాలి. లేఅవుట్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు చేయకపోవటం ఒకటి వాళ్ళు తప్పు. దాని తర్వాత ఈ కనెక్షన్ ఇవ్వకపోవటం గవర్నమెంట్ వారు తప్పు. మూడోది, మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా దీనికి తీసుకుంటే పట్టా కనుక అందరికీ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరాల్సిందే. దాని మీద ఏమైతే చేయొచ్చో బీజేపీ ఖచ్చితంగా పోరాడుతుంది. మీరు దీన్ని ఏం సెకండ్ వీళ్ళు డూ ద రెస్పాన్సిబుల్. మనం చూస్తూ ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో సాయిబాబా రోడ్లో ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో డ్రైనేజ్ కానివ్వండి, ఈ చెత్త కానివ్వండి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి కూతవేట దూరంలో ఇక్కడ మంత్రి విడుదల రజనీ గారి యొక్క ఆఫీస్ కూడా ఉంది. మంత్రి గారికి మరి కంటికి కనపడలేదో, లేకపోతే ఈ మేయర్ గారి దృష్టి పడలేదో, లేకపోతే ఈ చెత్త ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈ రకంగా చెత్తగానే ఉంటుందని చెత్త మీద పొన్నేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీస అవసరాలైనటువంటి తాగునీటి ఇవ్వలేడు, కనీస అవసరాలైనటువంటి చెత్త నిర్మూలన చేయలేడు. చెత్త మీద కూడా డబ్బులు వసూలు చేస్తూ దేశంలో ఎవరు చేయని విధంగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ డ్రైనేజీని చూపించిన ఒకసారి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. ఇంత మంచి అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ప్రాంతంలో దోమలు, మురుగులు నీరు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఏ రకంగా ఉంటారు? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరలోనే ఉంది. ఏమీ ఉపయోగం లేనటువంటి ముఖ్యమంత్రిని ఈ జగన్మోహన్ రెడ్డిని దించే వరకు భారతీయ జనతా పార్టీతో పాటు ప్రజలందరూ కూడా పోరాడాలని విజ్ఞప్తి చేస్తారు. గడిచిన 5 ఏళ్లుగా నెల్లూరు నగరంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆరోపించారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్, బాలాజీ భవన్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా
తో కలిసి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా స్థానిక నాయకులు ఆమెకు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్న విషయాన్ని తెలియజేస్తూ గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయని అభివృద్ధిని కూడా ఆమె ప్రజలకు వివరించారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికెళ్ళినా నారాయణ చేసిన అభివృద్ధిని మేము చెప్పకముందే వాళ్లే మాకు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మ 2024లో మేము డిసైడ్ అయిపోయాం, ఖచ్చితంగా నారాయణ సార్ని గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారన్నారు. మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయటం ఒక్క నారాయణకే సాధ్యమని రమాదేవి పేర్కొన్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఏదైతే మనకి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయిందో అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కుంటుపడిపోయిందని కూడా అనలేము, ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము. మేము గుర్తు చేసేదానికి ముందే మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి, ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము, మీరు వెళ్ళి రండి. ఒక ఇల్లు దీనికి 2 ఇళ్ళు ముందుది, ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా నేను బయట తీసుకున్నాను, ఇంకొక ఇంటికి వెళ్ళండి, ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు, మీరు లోపలికి రానవసరం లేదు, చెప్పనవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా, నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము. ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీరు ఇస్తున్న సపోర్టుకి, నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు, మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. జనసేన తెలుగుదేశం కలిపి ఇద్దరు ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే బాగా మాకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నారాయణ గారు లాస్ట్ టైం 5 years బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది. ఈ 5 years ఎటువంటి అభివృద్ధి లేదు. మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదములు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం జగనన్న తోడు ఫేజ్ 8 రుణాల పంపిణీ మరియు లబ్ధిదారులకు వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు చెల్లించిన వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ ఒక్కరికి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు. లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అక్క చెల్లెమ్మలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలలో ఎవరైనా అర్హత ఉండి జగనన్న తోడు అందకపోతే అధికారులను సంప్రదించి తిరిగి పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బళ్లు, సాంప్రదాయ వృత్తి కళాకారులు ఫుట్పాత్లపైన ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్నవారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నవారు, చేతి వృత్తిదారులు, కళాకారులు తదితర వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార మూలధనం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా వారి ఆదాయాలను మెరుగుపరచడానికి 10,000 రూపాయలు 0 వడ్డీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం అమలుకు ప్రధాన కారణం నేను చేసిన పాదయాత్రేనని, పాదయాత్రలో చూసిన పలు సంఘటనల నుండే ఈ పథకం పుట్టిందన్నారు. రాష్ట్రమంతలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న తోడు ఫేజ్ 8 విడుదల చేయడం జరిగింది. దాని తాలూకా అందరూ బెనిఫిషరీస్కి లోన్ రూపంలో విడుదల చేయాల్సిన అమౌంట్, అదేవిధంగా
గత ఫేజ్లో ఇచ్చిన అమౌంట్కి ఎవరైతే సక్రమంగా రుణం తిరిగి ఇచ్చారో వాళ్ళకి వడ్డీ విడుదల చేయడం కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు 18 crores రూపీస్ ఈరోజు అందరూ బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులు, చిన్నకారు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, రోడ్ సైడ్స్ కానీ చిన్న చిన్న తోపుడు బండుల మీద చేస్తున్నటువంటి వ్యాపారాలందరికీ కూడా ఈ పథకం చాలా చాలా మేలు జరుగుతుంది. ఏదో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర నెలకి 10 రూపాయలు చొప్పున, సో సంవత్సరానికి చూస్తే దాదాపు ఒక 100% వరకు కూడా దానికంటే పైన ఉన్నటువంటి వడ్డీ నుంచి వాళ్ళకి కాపాడుతూ కేవలం 7% వడ్డీతోటి, అది కూడా సక్రమంగా కట్టేస్తే వడ్డీ లేని రుణంలాగా ఇది ఇవ్వడము ఎంతోమంది చిన్నకారు వ్యాపారస్తులకి చాలా ఒక వరంగా ఉంది. ఇది గవర్నమెంట్ ఇది ఇస్తుంది. థ్రిఫ్ట్ బేసిస్ మీద, ఫైనాన్షియల్ విషియస్ సైకిల్ మీద ఎవరు కూడా పడకుండా వాళ్ళ సొంత వ్యాపారం చేయాలి, దాని నుంచి కొంత సంపాదించి ఇంకా పురోగతి రావాలి అని గవర్నమెంట్ ఆలోచన చాలా చాలా మంచిది. ఈరోజు మన జిల్లాలో లబ్ధి పొందినటువంటి అందరూ లబ్ధిదారులు దాదాపు 17,600 మంది 18 crores రూపీస్ పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళు డబ్బులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ మంచి ఒక ఉపాధి పొందేలాగా, ఒక మంచి సంపాదన పొందేలాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలంలో 8వ విడత ఈరోజు రిలీజ్ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పారదర్శకత, చిత్తశుద్ధి. మరి చిరు వ్యాపారులు ఎన్నో రకాలుగా కష్టాలు పడేవారు. అధిక వడ్డీ అని, చక్ర వడ్డీ అని తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేయలేక మరి అనేక రకాలైనటువంటి నష్టాలతో కుటుంబాల్లో ఉండేటువంటి అనేక ఆస్తులు అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడం, కష్టాలు పడేవారు. మరి వాటన్నింటికి కూడా ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఈ జగనన్న తోడు చాలా చాలా సహాయం చేసేటటువంటి తోడు. ప్రతి ఆడబిడ్డ మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఈ తోడు అనే పథకం కింద 87% అక్క చెల్లెలకే ఇది వర్తిస్తుంది, అందుతుంది అని ఈ సందర్భం నేను కూడా. ప్రపంచ వ్యాప్తంగా రాజరికాలు, డిక్టేటర్స్, టోటలిటేరియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్థానంలో ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కువ దేశాల్లో రావడానికి కారణం వ్యక్తిగత స్వేచ్ఛ సంరక్షించాలి అనేదే ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే భారత రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కుల కోసం ప్రాధాన్యతనిస్తూ వాటిని రక్షించడానికి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగిందన్న విషయం పరిపాలిస్తున్న ప్రభుత్వాలు గుర్తించకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాతియుగం పరిపాలన అనే అభిప్రాయం కలుగుతుందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలియజేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారణ చేయడం జరిగిందని, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ న్యాచురల్ రైట్స్ విచ్ కెనాట్ బి అబ్రికేటెడ్ ఆర్ అబ్రిడ్జ్డ్ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల విషయంలో కనీస ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం, పై విషయంలో హైకోర్టు స్పందించి ముందస్తు బెయిల్ ఇవ్వటం చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడమేనని, ఇది ఒక విధంగా పౌరులకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి గురుతర బాధ్యతని న్యాయస్థానాలు నిర్వహించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా కేసులు పెట్టే విషయంలో ప్రభుత్వంలో, ముఖ్యంగా అందులో వ్యవహరిస్తున్నటువంటి అధికారులు చర్యల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సుందరత్వం వ్యక్తిగత హక్కుల్ని కాపాడడంతోనే ముడిపడి ఉందని, న్యాయబద్ధంగా హక్కులను కాపాడలేకపోతే నియంతృత్వ పాలన అవుతుందని, దాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షాలు రెండు ముఖ్యమైనవి అని, ఆ రెండు సక్రమంగా తమ పాత్ర నిర్వహించాలని, ఆ నిర్వహణ అదుపు చేయవలసింది చివరకు ప్రజలేనని, ఆ విధంగా ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు భాగస్వామ్యం తాము తీసుకోవాలని, అదే ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడడం జరుగుతుందని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అనేక వ్యవస్థలలో రాజరికాలు, డిక్టేటర్షిప్స్, టోటాలిటేరియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ స్థానంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రజాస్వామ్యాన్ని అడాప్ట్ చేసుకున్న సందర్భం ఒక్కసారి అధ్యయనం చేస్తే ప్రాథమిక హక్కులు అనేవి అతి ముఖ్యమైన హక్కులు, ప్రజాపాలక హక్కులు, వాటిని కాపాడాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విధానం ఈవేళ రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆ యొక్క విధానం లేనప్పుడు ఈనాడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్లు రాత్రియుగానికి మనం వెళ్ళినట్లే అన్నటువంటి విధానంతో మా అందరూ ఆలోచనలు చేస్తున్నాము అని చెప్పి
మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ న్యాచురల్ రైట్స్ విచ్ కెనాట్ బి అబ్రిడ్జ్డ్ ఆర్ అబ్రికేటెడ్ అన్నటువంటి జడ్జిమెంట్ కూడా ఆంధ్రుడు అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా కాకస్ భారత కూడా ఇదే జడ్జిమెంట్ ఇచ్చారు. అందుకే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవాళ పెట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈ యొక్క సెపరేషన్ ఆఫ్ పవర్స్ ద్వారా ఈ యొక్క ప్రజా హక్కులు ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగానే మనం చేస్తున్నాము. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి తాలూకా బెయిల్ విషయంలో కూడా హైకోర్టు రాజ్యాంగ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా సంతోషం. ఎందుకంటే వ్యక్తిగత హక్కులు అనేవి చాలా ముఖ్యమైన హక్కులు. అటువంటి పరిస్థితుల్లో ఆ హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కేవలం జ్యుడిషియరీదే కాదు, అధికారులు కూడా. అధికారులు ఈ విషయంలో ఎటువంటి భంగపాటు కూడా వ్యక్తులకి లేని విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రజాస్వామ్యం అంటే సింగిల్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యం అంటే. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నంబూరు వివిఐటి కళాశాల నిర్వహించు జాతి సమైక్యత నడక దుర్గా టు దర్గా కార్యక్రమం గుంటూరు నగరంలోని హజరత్ కళేషా మస్తాన్ దర్గా నుండి ప్రారంభమైంది. 33 కిలోమీటర్లు సాగనున్న ఈ నడక సాయంత్రం విజయవాడ నగరంలోని దుర్గ గుడి వద్ద ముగుస్తుంది. గత 13 సంవత్సరాలుగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వారు నిర్వహిస్తున్నారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని వివిఐటి కళాశాల నిర్వహించు జాతి సమైక్యత నడక దర్గా టు దర్గా కార్యక్రమాన్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, గుంటూరు శారదామఠం ధర్మాత్మ ప్రాణమాతాజీ జెండా ఊపి ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ నడక గుంటూరు మస్తాన్ కాలేజ్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి వరకు సాగనుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు పాల్గొంటారు. ఎవ్రీ ఇయర్ జాన్ 12th వివేకానంద బర్త్డే నాడు వివిఐటి కాలేజ్ పిల్లలందరం గుంటూరులో దర్గా నుండి విజయవాడ దుర్గగుడి దాకా ఈ 33 కిలోమీటర్ల వాక్ చేస్తూ ఉన్నాం. చేసే దాంట్లో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మాకు. ఒకటం ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే బ్యాప్టిజం బై ఫైర్ లాగా పిల్లలందరూ ఇంత దూరం 35 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు నడవగలం అనుకోరు కదా. ఇలాంటిది ఏదో నడిచి వాళ్ళకు ప్రూవ్ చేసుకోవడం అనమాట. మనం ఎంత పని అయినా చేయగలమో మనం అనుకుంటే అనేది. కాలేజ్ ఫిలాసఫీలు డిసిప్లిన్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవాటు అవుతాయని వాళ్ళకి మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకో సదుద్దేశం కూడా ఏంటంటే మన దేశం బాగుపడే కొద్దికి ఇంకా కులాలు మతాలని ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి తప్పితే తక్కువ అవ్వట్లేదు. అట్లీస్ట్ తక్కువ అవ్వాల్సింది పోయి మనకి ఈరోజు ఏం చేస్తామంటే గుంటూరులో దర్గా దగ్గర మొదలై మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర ఆగి మళ్ళీ తర్వాత చర్చి దగ్గర ఆగి తర్వాత దుర్గగుడికి వెళ్ళి ప్రతి ప్రార్థనా మందిరంలో మనం దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. పిల్లలు కూడా ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా కానీ ప్రశాంతం కూర్చుంటే దేవుడు ఫీల్ అవుతాం అనేది మనకు అర్థం అవుద్ది అనేది, వేరే మతాలకు సంబంధించిన వాటిని కూడా గౌరవిస్తానికి అలవాటు అవుద్ది అనేసి ఒక ఉద్దేశం. ఇవన్నీ జరుగుతున్నాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాలేజ్ తరపున ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. కరోనా తర్వాత ఇదే ప్రథమం చేస్తున్నారని విన్నాను. పిల్లలందరూ కూడా మన స్పెషల్గా భారతదేశంలో స్వామి వివేకానంద గురించి బాగా స్టడీ చేయాలి. స్వామీజీ మాటలు వింటే పడుకున్న వాళ్ళు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నిలబడతారు, నిలబడిన వాళ్ళు లేచి పరిగెత్తుతారు. అలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. మన లైఫ్లో స్వామీజీ చెప్పినట్టు ఆన్వర్డ్ ఫార్వర్డ్ అని ఎప్పుడు ముందుకు మనం వెళ్తూ ఉండాలి. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామీజీ చెప్పారు. దాన్ని మనం అందరూ పాలిస్తే అప్పుడు నిజంగా ఈ జనవరి 12ని ఆచరించినట్టు స్వామీజీకి అదే మనం ఇచ్చే ఒక నమస్సు. తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని సజ్జాపురం శివాలయం వీధిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు పట్టణం అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు విడివాడ రామచంద్రరావు బహుమతులు అందించడం జరిగింది. మరియు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరిగింది.
ఇలా చూడు పిల్లలు చూడండి బాక్స్ నెంబర్ 9 ఓకేనా సింపుల్ కష్టపడి ఎం కాంచపి శ్రీ ఉమా శ్రీ భవ్య స్మృతి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా జిల్లా మొత్తం కార్యకర్తలు అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కావలి వెంకటగిరి, నెల్లూరు, గూడూరు, కావలి తదితర ఏరియాల్లో అభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కావలి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో అంగరంగ వైభవంగా బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, మైనంపాటి జగదీష్ నిర్వహించారు. శాసనమండలి సభ్యులు సోదరులు బీద రవిచంద్ర గారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోదరుడు జయదిత్య అలాగే జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్పగా రవిచంద్ర గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు అభినందిస్తూ, బీద రవిచంద్ర గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అల్లూరు రాజకీయాల్లో ప్రవేశించి 1991 ప్రాంతంలో అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన ఆయనకి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 3 పర్యాయాలు పైచీలు పనిచేయడం జరిగింది. అలాగే శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు. ఈరోజు ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ జిల్లాలో ఒక బడుగు బలహీన వర్గాల నేత ఈ స్థాయికి రావటం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాడు ఆయన నెల్లూరు జిల్లా వాసిగా. ఈరోజు రాయలసీమ 8 పార్లమెంట్లు కానివ్వండి, నెల్లూరు పార్లమెంటు కానివ్వండి, దాదాపు 60 పైచీలకు శాసనసభ నియోజకవర్గాలకి పరిశీలనగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. రేపు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు అప్పచెప్పిన బాధ్యత 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 60 పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధిక శాతం అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. వారికి ఆ శక్తి సామర్థ్యాలని భగవంతులు ఇవ్వాలని చెప్పి కావల కలుగోలమ్మ తల్లి ఆశీస్సులు, వెట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండి ఆయనకి నుండి 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే భవిష్యత్తులో ఆయన పెద్ద ఉన్నత స్థాయి పదవులు అలంకరించి 2025 ఇదే జనవరి 11వ తారీఖున మరలా తిరిగి ఈ జదిత్య ఈ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర మంత్రి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న తోడు ఫేజ్ 8 రుణాల పంపిణీ మరియు లబ్ధిదారులకు వడ్డీ, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 9వ రోజు జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి వికారాబాద్ జిల్లాకు తాగునీరు, సాగునీరు తీసుకువస్తామన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.